ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, కేవలం మీ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ చివరి దినాల్లో గత వారమంతా మీ కృపలో భద్రపరిచి క్షేమం ఇచ్చి ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించి ప్రాతకాలంలోనే ఈ రీతిగా మరొకసారి మీ పరిశుద్ధ మందిరంలో నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంకనూ రావాల్సిన వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు మేము క్రమముగా నడుచుకొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని, ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఆరాధన క్రమంలో భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 141వ కీర్తనను సురేంద్ర బాబు వచ్చి ఉత్తర పత్రి భాగంగా చదువుతాడు. కీర్తన గ్రంథంలో నుంచి 141వ కీర్తన ఉత్తర పశ్చిమ రీతిగా ఏర్పాటు చేయబడిన వాక్యం. కీర్తన గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తన 141 కీర్తన చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఎద్దుకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పొగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నవి. యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచున్నవి. నీ శరణుజొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకము. నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకుందురుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా గాలింకి హెప్సిబా వచ్చి పాట పాడుతుంది. రెండవ పాట హిమబిందు వచ్చి పాట పాడుతుంది. చివరిగా మూర్తి టీచర్ గారు ప్రత్యేకమైన పాట పాడిపిస్తారు. రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది.
పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, వింటాడు దేవుడు ఆ ప్రార్థన. పగిలిన హృదయముతో పాడినా, పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి. ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, నిక్కముగాది నిలవెరవేర్చును. పగిలిన హృదయముతో పాడినా, పగిలిన హృదయముతో పాడినా, అడిగిన వారికి అవసరత తీర్చును. అడిగిన వారికి అవసరత తీర్చును, వెదగిన వారికి చిత్తం దొరుకును. తట్టిన వారికి ద్వారము తెరుచును, తట్టిన వారికి ద్వారము తెరుచును. నమ్మిన వారికి రక్షణ కలుగును. పగిలిన హృదయముతో పాడినా, పగిలిన హృదయముతో పాడినా, విరిగిన మనసుతో వేడినా, పగిలిన హృదయముతో పాడినా, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ.
ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను స్టెల్లా శేఖర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకి పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలి మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రం అందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయేరి. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే రక్షణను చూచి మరియను దీవించిన యోసేపు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రక్షణను చూచి మరియను దీవించినటువంటి యోసేపు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్య భాగాన్ని నేను ఎందుకు మరలా మీ ముందుకు తీసుకుని వచ్చానంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు, కాలక్రమమును అనుసరించినటువంటి సంఘటన ఇది. చదువుకున్న వాక్య భాగంలో మొదటి వచనం అంటే 21వ వచనంలోనే యేసు ప్రభు యొక్క 8వ దినం యొక్క సంఘటన రాయబడింది. 22వ వచనంలో వారి శుద్ధి దినములు తీరిన తర్వాతి సంఘటన రాయబడింది. 21వ వచనంలో యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ దినము యొక్క సంఘటన రాయబడింది. యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ దినం అంటే ఎక్కడికి వస్తుంది? జనవరి 1కి వస్తుంది. అది మనం పండగ చేసుకున్నాం యేసు ప్రభు యొక్క నామకరణ దినముగా. 22వ వచనంలో
శుద్ధి దినములు తీరిన తర్వాత అన్నాడు. శుద్ధి దినములు మీకు పలుమారు చెప్పి ఉన్నాను. 33 దినములు ఇజ్రాయేల్లో స్త్రీలు పురుషుని కంటే 33 దినాలు, కుమార్తెను కంటే 66 దినాలు శుద్ధి దినాలు. మీకు ఆ లేఖనం కూడా చదివి వినిపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు మగ శిశువుగా జన్మించాడు మరియమ్మకి. శుద్ధి దినములు 33 దినాలు లేఖనం ప్రకారంగా. అంటే యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి శుద్ధి దినములు ఎప్పటి వరకు వస్తాయి? జనవరి 25వ తేదీకి 25, అంతకుముందు 8, 33. జనవరి 25వ తేదీకి వస్తాయి. 25వ తేదీ మనం ఆదివారం ఆరాధన జరుపుకున్నాం. ఆ దినములు తీరిన తర్వాత, అంటే పోయిన ఆదివారానికి ఈ ఆదివారానికి మధ్యలో జరిగిన సంగతిని మనం ఇక్కడ 22వ వచనంలో చదువుకున్నాం. పోయిన ఆదివారానికి ఈ ఆదివారానికి మధ్య జరిగిన సంఘటనను గురించినటువంటి విషయాన్ని 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. శుద్ధి దినములు అంటే లేవి కాండం ఒకసారి చూడండి. లేవి కాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినములు లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. అది 21వ వచనంలో చదువుకున్నాం, లూకా 2:21లో. 4వ వచనం ఇక్కడ, ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినముల నుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైనది ఈ దేనినైనా ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు. 33 దినములు మగ శిశువుని కలిగినటువంటి ఇజ్రాయిల్ యొక్క స్త్రీ 33 దినములు పరిశుద్ధమైనది ఏది కూడా ముట్టకూడదు. ఇంటిలో దేన్నైనా ఇది కొర్బాను, దేవార్పితము అని ఒక మేకపోతుని కానీ, గొర్రె పిల్లని కానీ, ఒక పశువును కానీ, ఒక ధాన్యాన్ని కానీ, ఒక వస్తువును కానీ అన్నారు అని అంటే వాటిని ముట్టకూడదు. శుద్ధి దినములు తీరేంత వరకు చాలా కష్టం కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో దేవార్పితం అనగా కొర్బాను అనే విషయాలు ఉంటాయి. సంవత్సరానికి 1 3 సార్లు వెళ్ళే వాళ్ళు తీసుకుని వెళ్ళి అర్పిస్తూ ఉంటారు. అప్పటి వరకు అవి ఇంట్లో ఉండాల్సిందే. శుద్ధి దినములు తీరేంత వరకు ఏ స్త్రీ కూడా ముట్టకూడదు. వాటిని ముట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు, దేవాలయానికి వెళ్ళకూడదు, సమాజ మందిరానికి వెళ్ళకూడదు. చాలా క్లిష్టమైన దినాలు. ప్రసవించిన స్త్రీకి శుద్ధి దినములు తీరేంత వరకు కూడా కొంచెం క్లిష్టమైన దినాలుగా ఉంటాయి, నిష్ఠతో కూడిన దినాలుగా ఉంటాయి. ఆ దినాలు ఎక్కువగా కొనసాగించడం కష్టం అవుతుంది. కనుక శుద్ధి దినములు తీరిన వెంటనే తమను పవిత్రపరచుకోవడానికి ఏం చేయమన్నాడో లేఖనాలు అది చేసేస్తారు, ఆలస్యం చెయ్యరు. గమనించండి. తర్వాత 5వ వచనం చదువుతున్నాను, ఆ 6వ వచనం నుంచి, కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాపరార్థ బలిగా 1 పావురపు పిల్లనైను తెల్లగవ్వనైను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు యెహోవా సన్నిధాన్ని అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడను. ఇది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కలిగిన స్త్రీ గుర్చిన విధి. అప్పటి వరకు ఆమె అపవిత్రురాలుగా ఎంచబడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ధర్మశాస్త్రానుసారమైన విధిని నెరవేరుస్తుందో అప్పటి నుండి ఆమె పవిత్రమైనదిగా ఎంచబడుతూ ఆమె పరిశుద్ధమైన దాన్ని ముట్టవచ్చు, పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి యోగ్యురాలవుతుంది. తర్వాత 8వ వచనం, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా 1 దానిని, పాపరార్థ బలిగా 1 దానిని తీసుకుని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. గమనించారా? ఇప్పుడు
మరియమ్మ యేసు ప్రభుని కనిన తర్వాత ఆమెకు శుద్ధి దినాలు ఎన్ని దినాలు? 33 దినములు శుద్ధి దినములు. శుద్ధి దినములు తీరిన తర్వాత మరియమ్మ ఇంకా ఉంటుందా? ఆలస్యం చేస్తుందా? అక్కడ రాయబడిన మాట, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు శుద్ధి దినములు తీరిన తర్వాత వారములు గడిచినప్పుడు, నెలలు గడిచినప్పుడు, సంవత్సరములు గడిచినప్పుడు అని లేదు. చాలామంది జ్ఞానులు వచ్చింది 2 సంవత్సరాలకు వచ్చారు, జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత హేరోదు రాజు మగపిల్లలందరినీ చంపమన్నాడు, 2 సంవత్సరాల పిల్లవాళ్ళని అని చెప్పని జ్ఞానులు వచ్చేదానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు మరియమ్మ యోసేపులు బెత్లెహేములోనే ఉన్నారు అని చెబుతున్నారు. శుద్ధ తప్పు, అది లేఖనాలకు విరుద్ధం. ఎందుకంటే 2 సంవత్సరాలు బెత్లెహేములో ఎందుకు ఉంటారు? వాళ్ళు ఉంటే నజరేతులో ఉండాలి. నజరేతులో వారి యొక్క పనిముట్లు ఉన్నాయి, అక్కడ పని చేసుకుంటారు, జీవనం సాగిస్తారు. బెత్లెహేముకి జనాభా సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడానికి వచ్చారు. కొద్ది దినాలకి సంబంధించినటువంటి పైకుని తెచ్చుకున్నారు. అనుకోకుండా మరియమ్మ ప్రసవించింది. కొంచెం ఖర్చు ఎక్కువైంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎన్ని దినాలు? మరి వెంటనే నజరేతుకి వెళ్ళాలని ఉంటుంది, ఎందుకంటే అక్కడ పనిముట్లు ఉన్నాయి. కొంతమంది పని ఒప్పుకొని ఉంటాడు, అడ్వాన్స్ కూడా తీసుకుని ఉంటాడు, వారికి పనులు చేసి పెట్టాలి. అక్కడ పని చేసుకుంటూ జీవనం సాగించడం సులభం. ఇక్కడ పనిముట్లు లేవు యోసేపుకి. పని చేయడానికి, పని ఇవ్వడానికి ఎవరు పనిముట్లు లేకుండా ఏం పని చేస్తాడు? ఎట్లా జీవనం చేస్తాడు? కష్టం. కనుకని యేసు ప్రభు పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చేసరికి ఇంచుమించు 30-32 రోజులు అంతే. శుద్ధి దినములు తిరకముందే వచ్చారు. 1500 కిలోమీటర్లు అండి పారసీక దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి ఒంటెల మీద ప్రయాణం చేశారండి. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవగలరు? పాదచారులను అడిగితే చెబుతారు. ఉదయం నుంచి 6 గంటల సాయంత్రం 6 గంటల దాకా మధ్యలో 3 మజిలీలు చేసి భోజనానికి ప్రయాణం చేస్తే మినిమం 50 కిలోమీటర్లు. ఇక ఒంటెల మీద అయితే అంతకంటే ఎక్కువ. ఆ రోజుల్లో నేడు మనం నడిచేదానికంటే 5 రెట్లు ఎక్కువ నడిచేవాళ్ళు, అంత బలాఢ్యులు వాళ్ళు. కాబట్టి 1500 కిలోమీటర్లు మనం నడిచినట్లుగా అనుకుందాం. రోజుకి 50 కిలోమీటర్లు లెక్కన 1500/50 30 రోజుల్లో వచ్చేస్తారు ఇజ్రాయెల్ దేశానికి. 2 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? 2 సంవత్సరాలు రావడానికి, 2 సంవత్సరాలు పోవడానికి 4 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఇంటికి పోవడానికి. ఎక్కడ లెక్కలవి? ఏమి లెక్కలవి? కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, శుద్ధి దినములు తీరిన తర్వాత, దినములే 33 దినముల తర్వాత కొన్ని దినాల్లో వీళ్ళు వెళ్ళిపోవాలి. మరియమ్మ పరిశుద్ధమైన దాన్ని ముట్టకుండా, పరిశుద్ధ స్థలాలు ప్రవేశించకుండా ఉండలేదు. ఇజ్రాయిలు విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆలయానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి అర్పణలు ఇవ్వాలి, పవిత్రంగా ఉండాలి. ఇంకొక లెక్క కూడా ఉంది అంతర్లీనంగా. మరలా ఈమె గర్భము దాల్చక ముందే వెళ్ళాలి ఈ బిడ్డ విషయమై సమస్తం ధర్మశాస్త్రం చొప్పున నెరవేర్చడానికి. 2 సంవత్సరాలు బెత్లెహేములోనే ఉంటే మరియమ్మ యోసేపులకి బిడ్డలు ఉన్నారు. మరలా ఆమె అక్కడే గర్భవతి అయితే యేసు ప్రభుని గురించి ఆమె ధర్మశాస్త్రం చొప్పున సమస్తం తీర్చడానికి కుదరదు. మరలా పవిత్రాలు అయి ఉంటుంది అంతే. ప్రసవించాలి, శుద్ధి దినములు తీరాలి, ధర్మశాస్త్రం చొప్పున మొక్కుబడి చెల్లించాలి, అప్పుడు ఆమెకి పవిత్రత కలుగును. ఇన్ని విషయాలు ఇమిడి ఉంటే వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకోకుండా ఏదో ఎవరో చెప్పిన మాటలు వినేసి చెప్పేస్తే ఎట్లా కుదురుతుంది? బైబిల్ ఒప్పుకోదు, లేఖనాలు ఉన్నాయి. కాబట్టి శుద్ధి దినములు తీరిన తరువాత ఇంకొక విషయం, మనం లేవీకాండం 12:8 చదువుకున్నాం. ఒకవేళ ఆమె గొర్రె పిల్ల తేజాలని ఎడల, ఇచ్చిన ఆప్షన్ ఏమిటి? ఇక్కడ రాయబడిన మాట చూడండి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడినట్టు, ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైన బలిగా సమర్పించుటకును వారు ఆయన్ను యెరూషలేముకు తీసుకుని వచ్చి ఏమి తెచ్చారు? 2 పావురపు పిల్లల్ని, గువ్వలను తెచ్చారు. అంతేనా? గొర్రె పిల్లను తేజాలకపోతే ఇవి తేవాలి. లేవీకాండం 12:8 ప్రకారంగా
ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఈ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మరియమ్మ ఇవి ఎందుకు తెచ్చింది? గొర్రె పిల్లను తెచ్చి అర్పించే స్థితి ఆమెకి లేదు అక్కడ. ఎందుకని? బెత్లెహేములో ఆమెకు జీవనం గడవడమే కష్టం. వారికి పనులు లేవు అక్కడ. నజరేతులో పని చేసేది, పనిముట్లు అక్కడ ఉన్నాయి. ఈయన కొయ్యి పని చేసేవాడు, పనిముట్లు అక్కడ పని చేయలేడు. మరి శిశువుతో ఉన్న మరియమ్మను విడిచి వెళ్ళి పనికి వెళ్ళలేడు కనుక గొర్రె పిల్లను తెచ్చే స్థితి లేదు. కనుకనే పావుర పిల్లలను గువ్వలను తీసుకుని రావడం జరిగింది. లేవికాండ 12వ అధ్యాయం 8వ వచనం ఇచ్చినటువంటి ఆప్షన్ను బట్టి వీరి స్థితి ఇది. ఇలాంటి స్థితిలో 2 సంవత్సరాలు ఎట్లా జీవనం చేయగలరు అక్కడ బెత్లెహేములో? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఇంటిలో ప్రతి స్త్రీ యొక్క తొలి సంతానం దేవునిది అని నిర్గమకాండం 13వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా మోషే ధర్మశాస్త్రము చొప్పున యేసు ప్రభుని ఒక ఇంచుమించు 33 దినములు బాలుడు లేదా 40 లోపల దినముల బాలుడిగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం చొప్పున విధిని బలిని జరిగించి దేవునికి ప్రతిష్ఠ చేసిరి. యేసు ప్రభుని దేవునికి ప్రతిష్ఠ చేసిరి. మీకు ఒక మాట చెప్పాలి. 21వ వచనం, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భబంధు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు ఆయనకు పెట్టిరి. ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు మీకు అవగతం అవుతా ఉందా? ఆ వచనంలో 21వ వచనం మరలా చదువుతాను. ఆ శిశువునకు అనగా యేసు ప్రభుకి సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇక్కడ ఇద్దరు యేసు ప్రభుకి పేరు పెట్టినట్టుగా ఉంది. దేవదూత కూడా పెట్టాడు, తర్వాత వీరు కూడా పెట్టారు అని ఉంది. దేవదూత పెట్టాడా చెప్పాడా? అది రాసుకోండి. పెట్టాడనే దగ్గర చెప్పినట్టు, దేవదూత చెప్పినట్టు వారు ఆయనకు యేసు అను పేరు పెట్టిరి. నేను మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, బైబిల్లో తర్జుమా తప్పులు ఉన్నాయి, అక్షర దోషాలు ఉన్నాయి, ఇవన్నీ మానవ దోషాలు చెప్తుంటాను కదా. అందులో ఇది ఒకటి. అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెబుతూ ఉంటాను. దేవదూత చేత చెప్పబడిన పేరు ఆయనకు వారు పెట్టిరి. తర్వాత శుద్ధి దినములు తీరిన తర్వాత వారి స్థితిని బట్టి ఏం తెచ్చారు వాళ్ళు? గువ్వల జతను 2 పావుర పిల్లలను వారు తీసుకుని వచ్చిరి, సమస్తమును జరిగించిరి, దేవునికి యేసు ప్రభుని ప్రతిష్ఠ చేసిరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారంగా పరలోకంలో తండ్రి అయిన దేవుని చేత ప్రతిష్ఠ చేయబడ్డాడు. దేవుని చేత ప్రతిష్ఠ చేయబడ్డాడు కాబట్టి ఆయనకు అక్కడ అభిషిక్తుడు క్రీస్తు అనే పేరు అక్కడ పెట్టారు. అభిషిక్తుడు అంటే క్రీస్తు అని అర్థం. తండ్రి చేత పేరు పెట్టబడ్డాడు అక్కడ క్రీస్తు అనేది. భూలోకంలో యేసు అనే పేరు పెట్టబడింది. యేసు క్రీస్తు అని అంటున్నామంటే భూలోకంలో పెట్టబడిన పేరు పరలోకంలో పెట్టబడిన పేరుని కలిపి మనం చెప్తున్నాం అన్నమాట. అందుకే పౌలు యేసే క్రీస్తు అని నిరూపించడానికి ఆయన వాగ్వాదాలు చేశాడు. అపోస్తలుల కార్యగ్రంథంలో కానీ మనం చూస్తే ఈ యేసే క్రీస్తు, పరలోకంలో దేవుని చేత అభిషేకించబడిన వాడు ఈ యేసే అని రుజువు చేశాడు పౌలు లేఖనానుసారంగా. కాబట్టి మనం యేసు క్రీస్తు అంటున్నామంటే ఆయనకి భూలోకంలో పెట్టబడిన పేరుని పరలోకంలో పెట్టబడిన పేరు రెండింటిని కలిపి మనము ఉచ్చరిస్తున్నాము అని అర్థం. తర్వాత యేసు ప్రభుని పరలోకంలో దేవుడు అభిషేకించాడు, ప్రతిష్ఠ చేశాడు. భూలోకంలో కూడా దేవుని ఆలయంలో ప్రతిష్ఠ చేసి తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం అంటాడు, ఇదిగో నేను వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకునిస్తున్నాను అంటాడు. మరలా వారి సత్యమందు ప్రతిష్ఠ చేయము, వారి కొరకు నన్ను నేను కూడా ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి మనం ప్రతిష్ఠ చేయబడాలి. మనము ప్రతిష్ఠ చేయబడాలి. ఎవరికి? దేవునికి మనము ప్రతిష్ఠ చేయబడాలి. సత్యము చేత మనము ప్రతిష్ఠ చేయబడాలట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు మనం దేవుని చేత ప్రతిష్ఠ చేయబడితే సత్యం మనకు అవగతమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో సత్యం మనకు స్ఫురిస్తుంది. అది మన కన్నులకు అస్పష్టంగా ఉండదు అంటాడు దేవుడు.
మీరు నా మందలో చేరిన వారైతే మీరు నా మాటలను గైకుంటారు, అందులో సత్యాన్ని గ్రహిస్తారు అని అర్థం. మీరు అభిషేకం పొందిన వారు గనక మీకు ఎవడనో బోధింపక్కర్లేదు, మీకు సత్యం తెలుస్తుంది అంటాడు. మనం దేవుని చేత అభిషేకించబడిన వారమైతే, దేవుని చేత మనం ప్రతిష్ఠ చేయబడిన వారమైతే పరిశుద్ధ గ్రంథంలో సత్యం మనకి ఎందుకు అర్థం కాదు? మనం అన్ని చెబుతాం బైబిల్లో సత్యాలు వాక్యాధారంగా. కాబట్టి మనము కూడా దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి, నాజీరు చేయబడాలి. పాతవన్నీ గతించి సమస్తము నూతనమైన దినమున మనము దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వారము. యేసు రక్తముతో మనల్ని కడిగి ఆయన ఆత్మనే ముద్రను మన మీద వేసి, ఇదిగో ఈ కుమారుడు ఈ కుమార్తె నాకు ప్రతిష్ఠ చేయబడిన వారు అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అట్టి వారిని సాతాను కూడా గుర్తించి నేను పౌలుని ఎరుగుదును, యేసును కూడా ఎరుగుదును అంటాడు. దేవుని చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి వారిని సాతాను కూడా గుర్తించి భయపడి వాడు మన యొద్ద నుండి పారిపోవను. అలాంటి స్థితిని దేవుడు మనకు కలుగజేస్తాడు. సరే, సమయాన్ని బట్టి నేను ముందుకు వెళుతున్నాను. లోకాసు వార్త 2వ అధ్యాయం 29 నుంచి, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నాథ అంటే ఈ రోజుల్లో భర్తని ఏమంటారో అది నేను చెప్పను, మీకు తెలుసు కదా బాగా. ఆ రోజుల్లో నాథ అనేవాళ్ళు. నాథ అన్నాడు ఇక్కడ 29వ వచనంలో సిమియోను. నాథ అంటే సంరక్షకుడా, యజమాని అని అర్థం. అంతేగాని పురుషుడు నాథ అంటే మొగుడాని కాదు అర్థం, మొగుడాని కాదు. ఇక్కడ నాథ అంటే యజమానుడా అని అర్థం. నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను ఏం చూశాడట? చూసింది అక్కడ యేసు ప్రభుని, చేతుల్లోనికి శిశువైన యేసు ప్రభుని తీసుకుని ఈ మాటలు చెబుతున్నాడు. ఏమని? సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచుతిని. చూస్తూ ఉన్నది యేసు ప్రభుని, చెప్పుచున్నది రక్షణను. అంటే యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి చూస్తూ ఉన్నది యేసుని, చెప్పుచున్నది రక్షణని. అంటే యేసు రక్షకుడు. యేసును చూస్తుంటే రక్షణను చూచినట్టే. రక్షణకు బట్టలు వేస్తే ఎట్లా ఉంటాడంటే యేసు ప్రభులాగా ఉంటాడు. ఈ రోజుల్లో భాషలో చెప్పాలంటే యేసు ప్రభు రక్షణకు బట్టలు వేస్తే ఎట్లా ఉంటాడు? యేసు ప్రభులాగా ఉంటాడు. నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. వస్తువులను చూస్తాం, పదార్థాలను చూస్తాం, సమస్త సృష్టిని చూస్తాం, కానీ రక్షణను చూడడం ఎట్లా? ఈయన అనుభవంలోనికి వచ్చేసింది రక్షణానందం కనుక ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కనుక నీ రక్షణను నేను కనులారా చూచితిని. యేసు ప్రభు కూడా జక్క ఇంటికి వెళ్ళినప్పుడు లోకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు ఏమంటాడంటే, యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి, నేడు ఇంటికి యేసు వచ్చాడని చెప్పలే, నేడు ఇంటికి నేను వచ్చానని చెప్పలే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. అలాగే జకర్యా కూడా లూకాసు వార్త 1వ అధ్యాయం 75, 76 వచనాలు చూస్తే, మనము శత్రువుల చేతి నుండి, చివరి వాక్యాలు, విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణను మనకు కలుగజేసెను. రక్షణ 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 రక్షణ. యేసే రక్షణ, యేసే రక్షకుడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు యేసు ప్రభు కూడా. సిమియోను ఇదిగో నేను రక్షణ చూస్తూ ఉన్నాను అన్నాడు యేసు ప్రభువును చూస్తూ కూడా. కాబట్టి యేసును చూస్తే రక్షణను చూచినట్టే, యేసును కలిగి ఉంటే రక్షణ కలిగి ఉన్నట్టే. యేసుని కలిగి ఉన్నవారు రక్షింపబడిన వారే, యేసు లేని వారు రక్షణలో లేనివారే. ప్రభునందు ప్రియులారా, అందుకనే పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఉచిత కృపావరముగా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ మనం కలిగి ఉంటే నరకాన్ని తప్పించుకుంటాం, పరలోకాన్ని చేరుకుంటాం.
ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేయరాదు. ఇంత గొప్ప రక్షణ మనం అలక్ష్యం చేయరాదు. ఇంత గొప్ప రక్షణ మనం కోల్పోకూడదు. 51వ కీర్తన 11-12 వచనాల్లో దావీదు, దేవుని హృదయానుసారైన దావీదే గ్రహపాటునో పొరపాటునో ఆయన పాపం చేశాడు. ఏమైంది? రక్షణ పోయింది, రక్షణ కోల్పోయినాడు. ఇప్పుడు విలపిస్తున్నాడు. 51వ కీర్తన అంతా పశ్చాత్తాపడి విలపిస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా తిరిగి పుట్టించుము. అంటే పాపం చేసిన తర్వాత రక్షణ పోగొట్టుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ మాత్రం ఉన్నాడు. చాలామందికి పరిశుద్ధాత్ముడు ఉంటాడు, కానీ రక్షణ ఉండదు. పరిశుద్ధాత్మ అనేది వరము, ఫలము కాదు. గలతీ 5:22లో ఉన్న ఫలము ఉంటే, పరిశుద్ధాత్మ ఫలము ఉంటే రక్షించబడతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో వరము ఉంటే ఫలము లేకుండా రక్షణ లేదు. దావీదుకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ ఏమి లేదు, రక్షణ లేదు. చాలామంది భ్రమలో ఉన్నారు. మత్తయి 7:22లో వారు, నీ నామను అద్భుతాలు చేసాం, దయ్యాలు వెళ్ళగొట్టాం, భాషలు మాట్లాడాం, ప్రవచనాలు చెప్పాం, మేము ఎందుకు నరకానికి వెళ్ళాలని చట్టం మాట్లాడితే, అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. కారణం, వారు రక్షణలో లేరు. దావీదు పరిస్థితి కూడా అదే. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ రక్షణ లేదు. పరిశుద్ధాత్ముడు ఉన్న రక్షణ కోల్పోయినట్టు దావీదు విలపిస్తూ ఉన్నాడు. మరలా రక్షణ కొరకు ఆయన ఆక్రోశించి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీ రక్షణను నాకు మరలా తిరిగి పుట్టించుము. భంగపడినాడు, బతిమలాడినాడు, వేడుకున్నాడు, తిరిగి పొందుకున్నాడు. ఆ రక్షణ విలువ తెలుసు కాబట్టి దావీదుకి రక్షణానందాన్ని ఎరిగి ఉన్నాడు గనుక రక్షణ మాత్రమే లేదు, సింహాసనం ఉంది, రాజ్యాధికారం ఉంది, రాజ ఖజానా ఉంది, సమస్తం ఉంది, అన్నీ ఉన్నాయి ఈ లోకంలో. ఒక్క రక్షణే లేదు. నిర్లక్ష్యం చేశాడా? అదే కదా లేనిది. మిగతా అంతా ఉన్నాయి కదా, ఈ జీవితం అంతా అష్టభోగ భాగ్యాలు అనుభవించవచ్చు అనుకున్నాడా? ఆలక్ష్యం చేయలేదు. పరిశుద్ధాత్ముడు తీసివేయబడక మునిపే విలపించినాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? యోహాను సువార్తలో చెప్పినట్టుగా ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీవు పాపం చేసి రక్షణ పోగొట్టుకుంటే ఒప్పింపజేస్తాడు. ఇదిగో నీవు తప్పు చేసావు, ఒప్పుకో, వెంటనే ఒప్పుకో, ఆలస్యం చేయొద్దు, వెంటనే ఒప్పుకో, తిరిగి రక్షణ పొందుకో. ఆలస్యం చేస్తే సమయం దాటిపోతుంది, తర్వాత నీవు ఒప్పుకున్న రక్షణ రాదు. దావీదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నాడు దావీదుని, మనస్సాక్షిని గుచ్చుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. మరలా పొందుకునేంతవరకు కూడా విలపించినాడు, పొందుకున్నాడు. అంటాడు 119వ కీర్తనలో, అయ్యా నా కనులు నీ శాసనం తట్టు తిప్పుము, లోకము తట్టు లోభము తట్టు కాదు, నీ శాసనం తట్టు తిప్పు. ఒకసారి లోకము తట్టు తిప్పాను, నా కన్నులో రక్షణ కోల్పోయాను. ఇక నాకు బుద్ధి వచ్చింది, నీ శాసనం తట్టు నా కన్నులు తిప్పు. ప్రాధేయపడ్డాడు, స్థిరమైన తీర్మానం చేసుకున్నాడు. దేవుని చేత బడా నమ్మకమైన మంచి దాసుడని మెప్పు పొందుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినట్లా ఏలాగు తప్పించుకుందాం. ఏంటది? నరకాన్ని, దేవుని శిక్షను, దేవుని ఉగ్రతను ఏలాగు తప్పించుకుంటావు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే రక్షించబడ్డావు, తప్పు చేసావు, రక్షణ కోల్పోయింది. మరలా ఎప్పుడోలే మరలా బ్రతిలాడుకుందాం అనుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తీసివేయబడితే ఇక నీవు రక్షించబడుట అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారంగా అట్టి వారిని గుణపరచుట అసాధ్యం. ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో రుచి చూచి అనే మాటలు మనం అక్కడ చూస్తాం. రక్షణ కోల్పోయా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఒప్పింపజేస్తున్నాడు, ఒప్పుకో, తప్పుకో, తిరిగి పొందుకో.
ఆలస్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా తీసివేయబడే వరకు నీవు ఉంటే ఆ తర్వాత నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా రక్షించబడవు. అందుకే అంటాడు నేడే రక్షణ దినము. వాయిదా పద్ధతుల్లో ఈ లోకంలో అన్నీ వస్తాయి కానీ పరలోకం నుంచి ఏమీ రావు. దేవుని యొక్క వాక్యం వినగానే, నా మాట వారి చెవిని పడగానే వారు నాకు లోబడదురు, వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందును. నా మాటలు వారి చెవిని పడగానే వారు నాకు లోబడినట్టు నటించేదురు, వారు నాకు అన్ని జనులై ఉన్నారు, నేను వారికి దేవుడిని కాదంటున్నాడు. ఇజ్రాయెల్ మతంలో, క్రైస్తవ మతంలో ఎంతమంది దేవునికి అన్ని జనులు ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మరలా కింది భాగానికి వద్దాం సమయాన్ని బట్టి. 34వ వచనం 35వ వచనం నేను చదువుతున్నాను. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేల్లో అనేకులు పయుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు అషేర గోత్రికురాలను పెనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్ల పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు ఉండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. చూసారా, ఇక్కడ సిమియోను ఎవరిని దీవించాడట? సిమియోను వారిని దీవించి. ఎవరెవరు ఉన్నారు అక్కడ? యోసేపు, ఆయన తల్లియు ఆయన గురించి చెప్పడిన మాట విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి. ఎవరెవరిని? మరియా యోసేపులను దీవించి. అక్కడ యేసు ప్రభు కూడా ఉన్నాడు. యేసు ప్రభును కూడా దీవించినాడు అనుకోవచ్చు. దేవుని దీవించడానికి మనం ఎంతటి వారం అని అనుకుంటారేమో. ప్రభు ప్రార్థనలో మనం దీవిస్తున్నాం కదా, దేవుని నామమును, దేవుని రాజ్యాన్ని, దేవుని చిత్తాన్ని మనం దీవిస్తున్నాం. నీ రాజ్యము మాకు వచ్చును గాక. గాక అంటే దీవెనే కదా. నీ నామము పరిశుద్ధపరచబడు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూలోకమందు నెరవేర్చబడు గాక. యేసు ప్రభువే చెప్పమన్నాడు ఆ మాటలు. ఆయన నామమును, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క రాజ్యమును దీవించుతున్నట్టుగా మన చేత పలికిస్తుంటే, ఇక్కడ సిమియోను పరిశుద్ధాత్మ చేత ప్రవచనం ఉన్నటువంటి వాడు, అతడు పరిశుద్ధుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని 5 మంచి విషయాలు ఆయన మీద రాయబడ్డాయి. అలాంటి వ్యక్తి వారిని దీవించను. ఎవరెవరిని? మరియను, యోసేపును అనుకుందాం. ప్రభువుకు జన్మనిచ్చిన తల్లి మరియా పూజార్హురాలైతే ఆ మరియను దీవించిన సిమియోను ఏమవుతాడు? ఆ మరియను దీవించిన సిమియోను ఏమవుతాడు? ఆ సిమియోను దీవించిన దేవుడు ఏమవుతాడు? ఇట్లా లెక్క కట్టుకుంటే మళ్ళా చివరికి దేవుడి దగ్గరికే వస్తాం. దేవుడే పూజార్హుడు కానీ మరెవరు పూజార్హులు కాదు. 10 ఆజ్ఞల మొదటి ఆజ్ఞ, నీ దేవుడిని యెహోవాను మాత్రమే సేవించాలి. పైన ఆకాశమందు కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ, భూమి మీద ఏ రూపమును కానీ ఎవరికి కూడా సాగిల పడకూడదు, పూజించకూడదు. ప్రధానమైన ఆజ్ఞ. దేవుని మాత్రమే సేవించాలి. దేవుని తల్లిగా చెప్పబడిన వారిని కానీ, దేవుని సోదరులుగా చెప్పబడిన వారిని కానీ మనం పూజించకూడదు. కొంతమందికి కొరడా లాంటి ప్రసంగాలు ఎన్ని చెప్పినా నేను కూడా అలాంటి వాడని, నా గొంతు నొప్పి పుట్టాల్సిందే, నాకు కడుపులో బాధ కలగాల్సిందే. ఎంతకీ మార్పు చెందని బిడలను బట్టి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ సిమియోను మరియను యోసేపును ఆశీర్వదించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనం, మిమ్మును శపించు వారిని దీవించుడి. రోమా 12:14, మిమ్మును హింసించు వారిని దీవించుడి. బైబిల్లో ఉన్నమాట. మిమ్మును హింసించు వారిని దీవించుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి. స్టెఫను రాళ్లతో కొడుతూ ఉన్నారు, చనిపోయేటటువంటి పరిస్థితి. ఏం చేశాడు స్టెఫను? ప్రభువా, ఈ పాపమును వారి మీద మోపకము. సిలువలో యేసు ప్రభు వేలాడుతూ ఉన్నాడు, ప్రాణం పోయే పరిస్థితి. ప్రభు ఏమన్నాడు?
తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అన్నాడు. కాబట్టి మనం ఎలాంటి వారమై ఉండాలి? మనకు మాదిరిగా ఉన్న యేసు ప్రభువు చూపించిన మార్గంలో స్టెఫను కూడా కనబడుతూ ఉన్నాడు. మనం హింసిస్తున్నా, మనం శపిస్తూ ఉన్నా, మనం చంపుతూ ఉన్నా మన నోట గుండా ఏ మాట రావాలి? దీవించడమే, వారిని ఆశీర్వించడమే. అందుకనే మీ నోటి నుంచి ఎఫెసీ 4:29 ప్రకారంగా వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానీయకుడి. అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధి కొరకు అనుకూల వచనమునే పలుకుడి. మనం మాట వినేవాళ్ళకి అనుకూలంగా ఉండాలి. మన మాటలో శక్తి ఉందని చెప్పాను కదా. కయ్యూను శపించబడిన వాడు ప్రతిశాపం పెట్టుకుంటే దేవుడు గమ్మకు వెళ్ళొచ్చుగా, కానీ ఏమన్నాడు? కాబట్టి నేను చూచేవాడు నేను చంపకుండా ఉన్నట్లు నేను ఒక ముద్ర వేస్తానని ముద్ర వేశాడు. ఎందుకు వేయాల్సి వచ్చింది? శపించబడిన కయ్యూను నోటి మాటలో కూడా శక్తి ఉందని గ్రహించినాడు. మన నోటిలో శక్తి ఉంది కాబట్టి ప్రభు ప్రార్థనలో నీ రాజ్యం వచ్చుగాక, నీ నామం పరిశుద్ధపరచబడగాక అని మన చేత ఆ మాటలు పలికిస్తూ ఉన్నాడు. మన నోటి మాటలో శక్తి ఉంది కాబట్టి మీరు అనుకూల వచనమే పలుకుడు అంటూ ఉన్నాడు. ప్రతికూలమైన వచనం ఏది పలకకూడదు, మన బిడ్డల మీద కానీ మన పొరుగు వారి ఎవరి మీద కూడా. ఎందుకంటే ఆ మాటలో కొంత ప్రభావం ఉంటుంది. మనం నరహంతకులమైన, శపించబడిన వారమైన, ఎలాంటి వారమైనా సరే మన నోటి మాటలో శక్తి ఉంది. శక్తి గల నీ నోటి మాటలు వినువారికి అనుకూలముగా ఉండాలి. తిరిగి నీకు ఆశీర్వాదం రావాలి. నీవు ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు నీకు సమాధానము కలుగునుగాక అని చెప్పుడి. సమాధాన పాత్రుడు ఉన్న ఎడల నీ సమాధానం వాని మీద నిలుచును, లేని ఎడల నీ సమాధానం నీకు తిరిగి వచ్చును. మన నోటిలో శక్తి ఉంది, మన నోటి మాటలో శక్తి ఉంది. కాబట్టి ఇది మనం గ్రహించాలి. మరియ యోసేపును సిమియోను దీవించెను. దీవించబడిన వారే మరియ యోసేపులు, అంతేగాని పూజించబడిన వారు కాదు. గొర్రెల కాపర్లు పూజించలేదు, జ్ఞానులు పూజించలేదు, ఇక్కడ సిమియోను పూజించలేదు, దీవించాడు. గొర్రెల కాపర్లు పూజించలేదండి మరియ యోసేపుల్ని, జ్ఞానులు పూజించలేదండి మరియ యోసేపుల్ని, సిమియోను పూజించలేదండి మరియ యోసేపుల్ని. మరెందుకు పూజిస్తూ ఉన్నారు? అజ్ఞానం, ఆత్మీయ అంధత్వం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసు ప్రభువుని మరియమ్మ యొక్క శుద్ధి దినములు తీరిన తర్వాత మోషే ధర్మశాస్త్రానుసారంగా దేవాలయాన్ని తీసుకుని వచ్చి, అంటే 33-40 దినాల మధ్య కాలంలో, అందుకే నేను ఈ ఆదివారం ఈ ప్రసంగం తీసుకొచ్చాను. పోయిన ఆదివారానికి ఈ ఆదివారానికి మధ్యలో జరిగిన సంఘటన ఇది మనం చదువుకున్నది. దేవుని ఆలయంలో యేసు ప్రభు దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాడు. మనము కూడా పుట్టినప్పుడు కాకపోయినా కనీసం బాప్తిస్మం దినమందైనా ప్రతిష్ఠ చేయబడిన వారముగా జీవిస్తున్నామా? ఏదో పొరపాటో గ్రహపాటో కొన్ని పొరపాట్లు చేశామా? దేవుని వాక్యాన్ని ఇలాంటివి విన్నప్పుడైనా ప్రభువా ఈ నూతన సంవత్సరంలో మరొకసారి నన్ను నేను నీకు ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాను. ఏ విషయాల్లో నేను అవిధేయుడిగా ఉన్నానో ఇక నుంచి ఆ విషయాల్లో నేను విధేయుడిగా ఉంటానని తీర్మానం చేసుకొని ప్రతిష్ఠ చేసుకో. మంచి తీర్మానం చేయి. దేవుడు ఈ నూతన సంవత్సరం కాదు, అలాంటి వారికి 2027 సంవత్సరం కూడా దేవుడు ఇస్తాడు. 2027 సంవత్సరం ఎంతమందికి కావాలి? అందరు 2 చేతులు ఎత్తారు, ఒక చేయి కూడా కాదు, 2 చేతులు ఎత్తారు. 2027 సంవత్సరం నాకు కావాలన్నా. అయితే దేవుడు ఎందుకు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడా? 2027 ఫలించు వారికి. ఏల ఈ నేల నిష్ఫలమవ్వాలి, ఫలించని యొక్క అంజూరపు చెట్టును బట్టి నరికించి వేయమన్నాడు కదా. ఫలించని చెట్టుకి 2027 సంవత్సరం లేదు, 2026 సంవత్సరం గ్రేస్ పీరియడ్. కాబట్టి 2027 సంవత్సరం క్యాలెండర్ మనం చూడాలంటే 2026 సంవత్సరం క్యారెక్టర్ మార్చుకోవాలి. 2027 సంవత్సరం క్యాలెండర్ నీ ఇంట ఉండాలంటే 2026 సంవత్సరం ఏం మారాలి? క్యాలెండర్ కాదు, క్యారెక్టర్ మారాలి. మార్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడక దీవెన మనకందరికీ దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఎంత మంచి దేవుడు నా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఏమాత్రపు వాళ్ళము నా తండ్రి, మా నోటిలో మాటలో శక్తిని ఉంచి ఉన్నారు ప్రభువా. గ్రహించిన తండ్రి మేము అట్టి మాటలు నా తండ్రి మరి నిర్లక్ష్యంగా ఉపయోగించకుండా
నా తండ్రి ఆచితూచి మాట్లాడడానికి, అనుకూల వచనాలు పలకడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, మమ్మల్ని మేము నా తండ్రి మీ కొరకు ప్రతిష్ఠ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా నా తండ్రి సహాయం చేయండి. అలాగే నా తండ్రి నేటి నుంచి మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభువా నిన్ను మాత్రమే పూజించు వారముగా స్థిరపరచని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించు వారముగా, మమ్మల్ని హింసించు వారిని, శపించు వారిని దీవించు వారముగా కొనసాగి నీ చేత నా ప్రభువా అత్యధికంగా దీవించబడినట్లుగా సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.